హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్. ఎలా ఉన్నారండి మీరందరూ? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేము వచ్చేసి కంచి కామాక్షి టెంపుల్ వచ్చామండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కాడ మెయిన్ ఎంట్రన్స్లో ధ్వజస్తంభం మరియు అమ్మవారి వాహనమైన సింహం కనిపిస్తుందండి. కామాక్షిలో కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షు అంటే కన్ను అండి. కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవిని సరస్వతీదేవిని కన్నులుగా కలిగి ఉన్నదని అర్థమటండి. ఈ టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటండి. ఈ ప్రదేశంలో సతీదేవి నాభి భాగం పడిందని చెప్తారు. అమ్మవారు యోగ ముద్రలో పద్మాసనంలో ఆసీనులై ఉంటారండి. అమ్మవారి క్రింద హస్తాల్లో చెరుకు గడ, తామ్ర పుష్పం, చిలుక, పై చేతిలో ఏమో పాశాన్ని, అంకుశాన్ని కలిగి ఉంటారు. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు గారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారటండి. శ్రీచక్రానికి నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవాలప్పుడు అమ్మవారిని ఇక్కడి నుంచి ఎక్కడికి కదలకూడదని ఆదిశంకరాచార్యులు గారు ప్రమాణం తీసుకుంటారంట. అందువల్ల ఉత్సవాలు జరిగినప్పుడు ఆదిశంకరాచార్య గారి అనుమతి తీసుకొని అమ్మవారు బయటకు వెళ్తారటండి. ఇక్కడే అమ్మవారి కొలను ఉంది. ఇందులోనే చేపలు అవి ఉన్నాయి. మేము ఆహారం అవి వేస్తుంటే తీసుకుంటూ ఉన్నాయండి. నెక్స్ట్ మేము వచ్చేసి చిత్రగుప్తుడి ఆలయానికి వెళ్ళాము. చిత్రగుప్తుడు అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి. మనకి యమధర్మరాజు కాడ మన పాప పుణ్యాల లెక్కలు చిట్టా చెప్పేవాళ్ళు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారటండి. ఇక్కడ కేతుగ్రహం వల్ల బాధపడేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆలయం వెనక ఉన్న భాగంలో 7 దీపాలు వెలిగించి 7 ప్రదక్షిణలు చేస్తుంటారంటండి. ఫోన్ అయితే ఎలవలేదు టెంపుల్ స్వామిని తీయటానికి. నేను కొంచెం లైట్గా తీశాను. ఇదండి చిన్న చిన్నవి ఇంకా విగ్రహాల స్వామివారు ఉన్నారు. తర్వాత మేము విష్ణు కంచి వెళ్ళామండి. బంగారు బల్లి, వెండి బల్లి దర్శనానికి. ఎంతో ప్రాముఖ్యత గల గుడి అండి. కాంచీపురంలో కొన్నే చూడగలుగుతాము. ఇవి ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్. శివకంచి, విష్ణుకంచి, వామనావతారం, చిత్రగుప్తుర శివాలయము, అమ్మవారి టెంపుల్. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. మేము వెళ్ళేటప్పటికి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దర్శన భాగ్యం కూడా మాకు కలిగిందండి. ఎన్నో ఏళ్ళ దగ్గర ఒక 1000 సంవత్సరాల నాటు ఈ గుడిని ప్రతిష్ఠించారంట. లక్ష్మీదేవి రూపంలో కూడా అమ్మవారు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. ఇది రెండోసారండి మేము రావడం. చూసారా గోపురము, బంగారపు గోపురం ఎలా కనిపిస్తుందో స్వామివారిది. ఎంతెంత కట్టడాలు. ఈ కట్టడాలు కట్టడానికి కూడా అప్పట్లో అయితే కట్టగలిగారు కానీ ఇప్పుడు ఇలా కట్టగలుగుతారో లేదో కూడా తెలియదు. దర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.